మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరకు శుభములు తెలియజేస్తూ ఈనాటి వాక్య ధ్యానం కొరకై మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాము. మనము ఇప్పుడు అడ్వెంట్ సీజన్లో ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను మనం పండుగగా సెలబ్రేట్ చేస్తూ యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడుతూ దైవరాజ్యంలో మనం ప్రవేశించడం కొరకై మన జీవితాలని సంసిద్ధం చేసుకుంటూ ఉన్నాము. నవంబరు 25వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు అనగా 40 దినాలు ఈ అడ్వెంట్ సీజన్లో సంఘాలన్నీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మదిన మహోత్సవాలు సెలబ్రేట్ చేస్తూ ఉన్నటువంటి ఈ దినాల్లో మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండి ఆత్మీయమైనటువంటి శక్తితో దేవుని యొక్క ఆశీర్వాదాలతో ఈ పండుగ దినాలు మనం జరుపుకోవాలని మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పోయిన వారంలో ఈ అడ్వెంట్ గురించినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారము మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి నరావతారుడిగా భూలోకానికి అరుదించినటువంటి సందర్భంలో లోకా సువార్తికుడు రాసినటువంటి ఆయన సువార్తలో మొదటి అధ్యాయము 2వ అధ్యాయంలో యేసు పుట్టకముందు యేసు పుట్టిన తర్వాత కూడా మరి ఆ సందర్భాన్ని అనుసరించి కొన్ని ప్రాచీనమైనటువంటి గీతాలు కీర్తనలు భక్తులు పాడడం అనేది జరిగింది. ఈ కీర్తనలు యేసుక్రీస్తు యొక్క జన్మ సందర్భమును అనుసరించి మరి అనేక మంది భక్తులు వారు పాడారు. వీరందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. యేసుక్రీస్తు యొక్క జన్మ ఉద్దేశంతో ఆ సందర్భంలో పరిశుద్ధాత్మతో నింపబడి వారి సంతోషాన్ని వారు వ్యక్తం చేసినటువంటి కీర్తనలు. మొదటిది కీర్తన ఏమంటే లోకాసు వార్త 1వ అధ్యాయం 41 నుండి 45 వచనాల్లో ఎలిజబెతు యొక్క కీర్తన, హిమ్ ఆఫ్ ఎలిజబెత్. ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఈ కీర్తన వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ మరియమ్మను చూడగానే ఆమె దేవుని స్తుతిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె పాడినట్లుగా లోకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనం నుండి ఉంది. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. ఈ కీర్తన జకర్యా భార్య అయినటువంటి ఎలిజబెతు పాడినటువంటి కీర్తన. జకర్యా ఎలిజబెతు వీరు గొప్ప దైవజనులు. జకర్యా దేవాలయంలో యాజకత్వం చేసినటువంటి వాడు. ఆ యాజకత్వం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుని దూత ప్రత్యక్షమై ఎలిజబెతు అనగా నీ భార్య వృద్ధాప్యములో ఒక బిడ్డను కనును అని జకర్యాకు దేవుని దూత ప్రత్యక్షమై చెప్పగా జకర్యా ఆ మాటలో నమ్మలేకపోయాడు. ఎందుకంటే గొడ్రాలు అనబడినటువంటి వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ ఆయన భార్య ఏ విధంగా తిరిగి మరలా కుమారుని కంటది? ఇది మరి ఇహలోకంగా చాలా మరి
అసామాన్యమైనటువంటి అసాధారణమైనటువంటి విషయము. ఇది మానవ శక్తికి మించినటువంటి విషయము. దేవునికి మాత్రమే సాధ్యము, మనుషులకు ఇది అసాధ్యమైనటువంటి కార్యం. ఒక వృద్ధురాలు ఏ విధంగా బిడ్డలను కంటది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథానికి వెళ్తే ఈ విధంగానే అబ్రహాము భార్య అనేటువంటి శారా, ఆమె కూడా వృద్ధురాలై ఉన్నది. 90 సంవత్సరాల వృద్ధురాలుగా ఉన్నటువంటి శారా బిడ్డలను కనేటటువంటి ఆ అవకాశం కూడా లేనటువంటి సందర్భంలో దేవుని దూత ప్రత్యక్షమై నీకు కుమారుడు కలుగుతాడు అని అబ్రహాముతోనూ శారాతో చెప్పగా శారమ్మ నవ్వింది. అయితే దేవుని యొక్క దూత, ఇది దేవుని యొక్క వాగ్దానము, తప్పకుండా మీ జీవితంలో జరుగుద్ది అని చెప్పినప్పుడు అబ్రహాము నమ్మాడు. దేవునికి అసాధ్యమైన కార్యం ఏమైనా ఉన్నదా అని దేవుని దూత వారితో చెప్పగా వారిరువురు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఇది మానవ శక్తికి, మానవ జ్ఞానానికి అతీతమైనటువంటిది అయినప్పటికీ కూడా దైవశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు. మానవ జ్ఞానానికి, మానవ శక్తికి మించినటువంటిదే దైవశక్తి, దైవజ్ఞానం. శారమ్మకి వృద్ధాప్యములో కుమారుడు ఇస్సాకు పుట్టాడు. అలాగే జకర్యా ఎలిజబెతులకు వృద్ధాప్యములో మరి గర్భము ధరించి కుమారుని కంటావు అని చెప్పినప్పుడు వారు మొదటగా నమ్మలేకపోయారు. తర్వాత వారు దేవుణ్ణి నమ్మారు. నీవు నమ్మలేదు కాబట్టి ఒక యాజకుడు అయ్యుండి ఆ కుమారుడు కలిగే వరకు నీవు మోగవాడవై ఉంటావు అని దేవదూత జకర్యాతో చెప్పాడు. ఆ తర్వాత ఎలిజబెతు, వృద్ధురాలైనటువంటి ఎలిజబెతు గర్భాన్ని దాల్చింది. అంటే మరియకు ముందు 6 నెలలు ముందుగా ఎలిజబెత్ అమ్మగారు గర్భాన్ని దాల్చారు. 6 నెలల తర్వాత కన్య అయినటువంటి మరియ గర్భాన్ని దాల్చింది. పరిశుద్ధాత్మ శక్తితో, దేవుని దూత ప్రత్యక్షతతో మరియమ్మ గర్భాన్ని దాల్చడం అనేది మనము వాక్యంలో చూస్తాం. మరియమ్మ, ఎలిజబెతు వారు దగ్గర సమీప బంధువులు. వారిరువురు కూడా బంధువులు, కానీ వేరువేరు ప్రదేశాల్లో వారు ఉంటున్నారు. ప్రపంచంలో ఈ 2 సంఘటనలు చాలా విచిత్రమైనటువంటివి. అవేమంటే, ఒక వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ గర్భాన్ని దాల్చడం లోక విరుద్ధం, విచిత్రం. అలాగే కన్యాక అయినటువంటి మరియమ్మ గర్భాన్ని దాల్చడం కూడా విచిత్రమే. అది మనుషులకు అర్థం కానిటువంటి మర్మం, సంఘటన. నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్ముడై దేవుని కుమారుడు అనబడును అని దేవుని దూత మరియతో చెప్పాడు. పెండ్లి కాకముందు గర్భాన్ని తాల్చినటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే యోధా ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు. ధర్మశాస్త్రంలో చాలా కఠినమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ మరియమ్మ దైవ కార్యాన్ని ఎవరు అర్థం చేసుకున్నారు ఆ దినాల్లో? అందుకే మరియమ్మ, నన్ను అర్థం చేసుకునేటటువంటి ఏకైక వ్యక్తి ఒకలే ఉన్నారు. వారెవరంటే ఎలిజబెత్. చివరికి యోసేపు కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఆమెను విడనాడ ఉద్దేశించినప్పుడు మరలా యోసేపునకు దేవుని దూత ప్రత్యక్షమై దైవ కార్యాన్ని వివరించినప్పుడు యోసేపు మరియమ్మను చేర్చుకున్నాడు. దీనికి ముందుగానే మరియమ్మ, నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ఆశీర్వాదాన్ని నేను ఎవరితో పంచుకోవాలి, ఎవరన్నా అర్థం చేసుకుంటారు ఈ లోకంలో అని ఆలోచన చేసినప్పుడు ఏకైక వ్యక్తి ఎలిజబెత్ మాత్రమే అర్థం చేసుకోగలదు అని నమ్మింది. ఎందుకంటే ఆమె కూడా దైవ కార్యము అనుభవించినటువంటి, దైవ శక్తితో
దేవుని యొక్క కృపకు పాత్రురాలై గర్భాన్ని దాల్చింది కాబట్టి దేవుడు ఇది చేయగలడు అనేటటువంటి విశ్వాస వీరులుగా, దైవజనులుగా ఆ దినాన ఎలిజబెత్, జకరియా ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి ప్రయాణమై వెళ్ళింది. నజరేతుకు ఎలిజబెత్ ఉన్నటువంటి ప్రదేశానికి దూరము 70 మైళ్ళు ఉన్నది. ఎలిజబెత్ ఉన్నటువంటి ప్రదేశం ఏన్ కరీన్ అనేటటువంటి ప్రదేశం. అది ఏన్ కరీన్ అనేటటువంటి ఆ ఊరది. నజరేతులో ఉన్నటువంటి ఈ మరియమ్మ ఏన్ కరీన్ అనేటువంటి ఆ ప్రదేశానికి చేరడానికి 70 మైళ్ళు ప్రయాణం చేసి చేరుకుంది. చేరుకున్న తర్వాత ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి శిశువు ఎవరంటే బాప్తిసమిచ్చే యోహాను. యేసు కంటే 6 నెలల ముందుగా గర్భాన్ని తాల్చింది ఎలిజబెత్. ఆ ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి శిశువు మరియను చూడగానే గొంతులు వేశాడంట తల్లి గర్భములో. ఎలిజబెత్ మరియమ్మను చూడగానే పరిశుద్ధాత్మతో నిండుకుంది. ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొని మరియమ్మ ఎడల దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకుంది ఎలిజబెత్. షీ రికగ్నైజ్డ్ గాడ్స్ విల్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మేరీ. మరియా జీవితంలో దేవుడు చేసినటువంటి మహత్కార్యాన్ని, గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి ఆ కార్యాన్ని ఎలిజబెత్ మాత్రం అర్థం చేసుకుంది. అందుకే నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు అని స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఎలిజబెత్ మరియమ్మను చూడగానే చెప్పినటువంటి మాటలు. ఎందుకనంటే ఎలిజబెత్ మరియమ్మను అర్థం చేసుకుంది. దైవ కార్యాలు అర్థం చేసుకోవాలంటే దైవాత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మతో మనం నింపబడకపోతే దేవుని కార్యాలు మన జీవితంలో అర్థం చేసుకోలేము. ఆమె ధన్యురాలు అని చెప్పబడింది. నీవు ధన్యురాలవు అని ఎలిజబెత్ మరియమ్మతో చెప్తూ ఉంది. రెండవది, గర్భములోని శిశువు, మరియా గర్భములో ఉన్నటువంటి శిశువును ప్రభువుగా గుర్తించింది ఎలిజబెత్. అందుకే చెప్తూ ఉంది, నా ప్రభువు యొక్క తల్లి నా యొద్దకు వచ్చుట ప్రాప్తించెను. నాకు ఎలాగూ ప్రాప్తించెను. నా ప్రభు యొక్క తల్లి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉద్భవించిన తర్వాత దేవదూతలు ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టాడు అన్న తర్వాత మొట్టమొదటిగా గొర్రెల కాపరులు వెళ్ళారు, ఆయన ఆరాధించారు. తర్వాత జ్ఞానులు వెళ్ళారు, ఆయన ఆరాధించారు. అనేక మంది ఆయన పెరుగుతూ అద్భుతాలు చేస్తూ ఉన్న తర్వాత అనేక మంది ప్రభువును గుర్తించారు, యేసు అని వారు అంగీకరించారు. ఇంకా చెప్పాలంటే 3.5 సంవత్సరాలు యేసును వెంబడించినటువంటి శిష్యులు కూడా సంపూర్తిగా ఆనాడు అంగీకరించలేకపోయారు. పునరుద్ధరణైన తర్వాత యేసుక్రీస్తు యేసుడు మా కనపడ్డాడు అని చెప్పినప్పుడు మిగిలినటువంటి శిష్యులు, తోమా గారు ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నమ్మను అన్నాడు. ఈ విధంగా అనేక మంది ఆయా సమయాల్లో యేసును ప్రభువుగా గుర్తించారు. ఆయన అద్భుతాలు చూచి, ఆయన శిలువ మరణం చూచి, ఆయన పునరుద్ధానాన్ని చూచి, ఆయన అనేక మందికి రోగులను బాగు చేసినప్పుడు వివిధ అనుభవాల్లో యేసును వారు ప్రభువుగా గుర్తించారు. దురదృష్టం ఏంటంటే యూదులు ఈనాటికి కూడా యేసును ప్రభువుగా గుర్తించలేదు. ఆనాడు మెస్సయ్య కొరకు ప్రార్థన చేశారు వాళ్ళు. ఈ యోధ సామ్రాజ్యంలో ఈ రోమా ప్రభుత్వం వారు, ప్రభుత్వాది నేతలు వారిని పెట్టేటటువంటి శ్రమలు భరించలేక వారు దేవునికి ప్రార్థన చేశారు. ప్రభువా, దేవా, యెహోవా, మెస్సయ్యను పంపించు, మాకు మెస్సయ్య వచ్చి మమ్మల్ని విడుదల చేస్తాడు అని వారు అడిగినప్పుడు దేవుడు మెస్సయ్యను పంపించాడు. కానీ వాళ్ళు ఒక పొలిటికల్ మెస్సయ్యను ఎదురు చూశారు, కానీ స్పిరిచువల్ మెస్సయ్యను వారు అంగీకరించలేకపోయారు.
కాబట్టి ఈనాటికి కూడా యూదులు యేసుని మెస్సయ్యగా అంగీకరించలేక ఇంకా యేసు మొదటి రాకడ కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని మహాకృప చేత ఈరోజు మనం ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనం యేసుని మెస్సయ్యగా, క్రీస్తుగా, ప్రభువుగా అంగీకరించగలిగాం. ఈ విధంగా అనేక మంది బిడ్డలు, భక్తులు యేసును వివిధ రకాలుగా, వివిధ అనుభవాలతో ప్రభువుగా గుర్తించారు. వీరందరికంటే ముందుగా ఎలిజబెత్ యేసును ప్రభువుగా గుర్తించింది ఎప్పుడంటే, మరియ గర్భములో ఉన్నటువంటి శిశువునే ఆమె ప్రభువుగా అంగీకరించింది. ఈ ప్రభువుగా అంగీకరించడంలో ఎలిజబెత్లో ఉన్నటువంటి గొప్ప అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే యేసుక్రీస్తును ప్రభువుగా మనం అంగీకరించగలము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవ అనుభవం ఏంటంటే, ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు అని, ఇది దేవుని యొక్క కార్యమని దేవుని వాక్యాన్ని నమ్మినటువంటి గొప్ప దైవ భక్తురాలు ఎలిజబెత్. 45వ వచనంలో చెప్తూ ఉంది, ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించునుగాక, కనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. కాబట్టి దేవుని యొక్క వాక్యము యందు విశ్వాసము కలిగినటువంటిది ఎలిజబెత్. దైవ కార్యముల యందు విశ్వాసము కలిగినటువంటిది. కాబట్టి దేవుని యొక్క కార్యము గొప్ప కార్యాలు అని నమ్మి దేవుని స్తుతించింది, దేవుణ్ణి ఆరాధించింది. మరియలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృపను ఆమె కొనియాడుతూ ఉంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు లోకాచేత రాయించినటువంటి, ఆనాడు యేసుక్రీస్తు జన్మకు ముందే మరియమ్మ ఎలిజబెత్ను దర్శించినప్పుడు ఆమె పాడినటువంటి ఒక గొప్ప ప్రాచీనమైనటువంటి కీర్తన, దేవుణ్ణి స్తుతించినటువంటి కీర్తన, దేవుని ఘనపరిచినటువంటి కీర్తన. ఈ కీర్తన ఎలిజబెత్ గారు మరియమ్మను ఉద్దేశించి పాడారు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని ఆత్మతో నింపబడి దైవ కార్యములందు విశ్వాసం ఉంచి దేవుని ఎడల మనము నమ్మిక ఉంచినప్పుడు దేవుని మనము స్తుతించగలము అని తెలియచేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఎలిజబెత్ మరియమ్మను చూచి దేవుని ఘనపరిచిందో, వెంటనే మరియమ్మ కూడా దేవుని ఘనపరుస్తూ ఉంది. 46వ వచనం నుండి 55వ వచనం వరకు మరియమ్మ పాడినటువంటి కీర్తన ఉంది. ఇది చరిత్రలో రెండవ కీర్తన. ఎలిజబెత్ కీర్తన మొదటి కీర్తన అయితే, మరియమ్మ పాడినటువంటి కీర్తన రెండవ కీర్తన. ఈ కీర్తనను ఏమని పిలిచారంటే మ్యాగ్నిఫికేట్ అని పిలిచారు. మ్యాగ్నిఫికేట్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే మ్యాగ్నిఫయింగ్ గాడ్, అంటే దేవుణ్ణి ఘనపరిచినటువంటి కీర్తన. మరియమ్మ దేవుణ్ణి ఘనపరిచింది. భక్తులు ఏమన్నారంటే, పండితులు, ఈ మ్యాగ్నిఫికేట్ అనేటటువంటి కీర్తన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హిమ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది చర్చ్. సంఘ చరిత్రలో ఎంతో ఘనమైనటువంటి కీర్తన అని భక్తులు తెలియచేశారు. దేవుని స్తుతించినటువంటి కీర్తన. ఇట్స్ ఎ ప్రైజింగ్ హిమ్, ఇట్స్ ఎ సెలబ్రేషన్, హిమ్ ఆఫ్ సెలబ్రేషన్. సో క్రిస్మస్ అని అంటే ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ జీసస్. యేసుక్రీస్తులో మన విశ్వాసాన్ని దృఢపరచుకోవడం, యేసులో మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవడం అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. సెలబ్రేషన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల అంతరంగములో నుండి ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క ఆ విశ్వాసాన్ని మనము బహిరంగపరచుకోవడం. ఈ కీర్తన మ్యాగ్నిఫికేట్ అనేటటువంటి కీర్తన ఈజ్ మోస్ట్ రెవల్యూషనరీ హిమ్ ఇన్ ద హిస్టరీ. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి కీర్తన అని పండితులు చెప్పారు. మరియమ్మ ఒక సామాన్యమైనటువంటి కన్యక,
అసామాన్యమైనటువంటి అనుభవముతో, జ్ఞానముతో, పరిశుద్ధాత్మ శక్తితో ఎలిజబెత్ గారు పాడినటువంటి కీర్తనకు మరి జవాబుగా దేవుని స్తుతిస్తూ దేవుడు ఆమె జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఆమె వివరిస్తూ ఉంది. దీంట్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, విప్లవాత్మకమైనటువంటి విషయాలు మరియమ్మ పొందుపరిచింది. అదేమిటంటే, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. దీనస్థితి అనేది దేవుని యొక్క సన్నిధిలో చాలా విలువైనటువంటిది. ఆయన తన దాసురాలి దీనస్థితి. మరియమ్మ నీ దేవుడు ఎందుకు కనికరించాడు? ఎంతోమంది కన్యకులు ఉన్నారు ఆ దినాల్లో. కానీ దేవుని యొక్క కనికరము పొందడానికి, నీవు దయాప్రాప్తురాలవు అని దేవుడు దీవించడానికి ఒకే ఒక కారణం మరియమ్మలో ఉంది. ఏంటంటే, ఆమెలో ఉన్నటువంటి దీనస్థితి. ఆమె సాక్ష్యం చెప్తుంది, తన దాసురాలి యొక్క దీనస్థితిని దేవుడు అంగీకరించాడు. ఇవాళ మనం దేవునికి ఒక సాధనంగా కావాలి అనంటే, దేవునికి ఒక సాక్షిగా కావాలి అనంటే, మనలో దేవుడు చూచేది ఏమిటంటే దీనస్థితి. దీనస్థితి, అహంకారము అనేది కాదు మనం దేవునికి ఉపయోగపడాల్సింది. మన జ్ఞానము, మన తెలివితేటలు కాదు దేవుడు ఉపయోగించుకునేది. కానీ ఎప్పుడైతే దీనస్థితిని మనం కలిగి ఉంటామో అలాంటి జీవితాలను దేవుడు ఈ లోకములో దేవుని మహిమ కొరకు వినియోగిస్తూ ఉన్నాడు. అందుకే ఆమె ఏమంటుందంటే, గర్విష్ఠులను ఆలోచనలను ఆయన చెదరగొట్టువాడు. గర్విష్ఠుల యొక్క ఆలోచనలు ఆయన చెదరగొట్టి దీనులను ఆయన లేవనెత్తువాడు అని ఆమె కీర్తన పాడుతుంది. నీతి విషయం అనేటువంటి, నీతి ప్రవర్తన కలిగినటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి పరివర్తన కలిగినటువంటి ఈ జీవిత విధానాన్ని దేవుడు వినియోగించుకుంటూ ఉన్నాడు. క్రైస్తవ్యంలో గర్వము, అహంకారము అనే దానికి చోటు లేదు. ఎందుకంటే దేవుడే దిగొచ్చాడు. గాడ్ బికేమ్ మ్యాన్. దానిలో వినయం ఉన్నది, దీనత్వం ఉన్నది, తగ్గింపు ఉన్నది, సాధుత్వము ఉన్నది. ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు. గర్వము అనేది సాతాను యొక్క లక్షణం. మొట్టమొదటగా ఆ పరలోకములో దేవదూతల సమూహములో ఒక నాయకుడిగా ఉన్నటువంటి లూసిఫర్ తన యొక్క హృదయములో గర్వం పడటం ద్వారా, అహంకారము ప్రవేశించడం ద్వారా అక్కడ నుండి కిందికి తోయబడ్డాడు. కాబట్టి సాతాను మనసు గర్వపు మనసు, అహంకారపు మనసు. దేవుని మనసు దీన స్వభావం కలిగినటువంటి మనసు, తగ్గించుకునేటటువంటి మనసు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు, ఆయన పరలోక భాగ్యమును విడిచిపెట్టి భూలోకానికి ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చినటువంటి దేవుడు మన యొక్క పాపములు క్షమించడానికి, మన పాపములను ఆ పవిత్రమైన రక్తంలో కడిగి వేయడానికి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు దిగి వచ్చాడు. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు మనం చదివినట్లయితే క్రీస్తు యొక్క మనసు మనం అక్కడ అర్థం చేసుకుంటాం. అదేమంటే దీన స్వభావం. ఆయన దాసుడుగా ఈ లోకంలోకి వచ్చి, దీనుడిగా వచ్చి ఆయన సేవ చేశాడు. 1వ అధ్యాయము లోకాసువార్త 47వ వచనములో అదే మాట చెప్తూ ఉంది మరియమ్మ, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనములో ఉంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎడల మనము వినయ విధేయతలు కలిగి ఉంటే, ఇదిగో మరియలాగా ఈ లోకములో తనకు సాక్షులుగా దేవుడు వినియోగించుకుంటూ ఉన్నాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో 124వ కీర్తన ఈ మ్యాగ్నిఫికెట్ అనేటటువంటి మరియమ్మ కీర్తన ఈ కీర్తన పుస్తకంలో మనం పాడుకుంటాం. నాదు ప్రాణము
ప్రభుని మిగుల ఘనంబు చేయుచున్నది నాదు నాత్మా దేవునంద నందముందెను నిరతము. దేవుడు తన మృత్యురాలి దీన స్థితి లక్షించెను. ఈ వసుంధర ధరములన్నిక నిన్ను నను శుభావతి అని. దేవుడు తన దీనస్థితిని కటాక్షించి ఈ లోకములో నన్ను శుభవతి ధన్యురాలు అనడానికి దేవుడు నన్ను ఆస్వాదించాడు అని మరియమ్మ సాక్ష్యం చెప్తూ ఉంది. సర్వశక్తుడు మహాకృత్యము సంభవింపచేసెను. ఉర్విలో నా ప్రభుని నామం ఒప్పు పరిశుద్ధంబుగా. భయము భక్తియు కల్గి దేవుని భజన చేసేడి వారికి నయముగా తన కృపను సంగుణ నయమును తరతరములు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి దేవునికి మనము స్తుతిస్తామో అట్టివారు దేవుని కృపకు పాత్రులవుతారు అనే విషయాన్ని మరియమ్మ గారు ఒక విప్లవాత్మకంగా తన యొక్క సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉంది. విధిత బాహువు చేత శౌర్యము విభుడు కనపర్చెను. హృదయ పూతల పులను గర్వుల చెదరగొట్టెను నిజముగా. ఎవరైతే దేవుని యొక్క మార్గములో వినయ విధేయతలు కలిగి ఉంటారో అట్టి వారు దేవుని చేత ఆశీర్వదించబడతారు అనే విషయాన్ని మరియమ్మ గారు చెప్తూ ఉంది. కాబట్టి ఎంతోమంది భక్తులు తమ జీవితంలో దేవునికి తమ జీవితాలు సమర్పణ చేసుకొని వినయ విధేయతలతో తమ యొక్క జీవితాలను దేవుని కొరకు మరి అర్పణ చేశారు. మరియమ్మ జీవితంలో ఉన్నటువంటి వినయ విధేయతలు ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ అడ్వెంట్ సీజన్లో ఆ దీనత్వాన్ని మనము పొందుట ద్వారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండటం ద్వారా, పరిశుద్ధాత్మతో నింపబడడం ద్వారా నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని పొందడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. క్రిస్మస్ అంటే ఇవన్నీ మనం కలిగి ఉండాలి. దీనత్వము, విధేయత, భయభక్తులు, దేవుని ఆత్మ, వీటన్నిటి ద్వారా నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. మరియమ్మ కీర్తనలో మిగిలినటువంటి అంశాలు తర్వాత వారములో మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ అడ్వెంట్ సీజన్లో, ఈ క్రిస్మస్ దినాల్లో మరియమ్మ వలె, ఎలిజబెత్ వలె దేవుని ఆత్మతో నింపబడి నీ యందు విశ్వాసము కలిగి నీ ప్రణాళికను అర్థం చేసుకొని దీనస్థితిని కలిగి నీ యందు భయభక్తులు కలిగి మేము నీలో స్థిరపడి బలపడి నీకు సాక్షులముగా ఉండుటకు నీ కృప మాకు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సమాధానము మనందరికీ తోడెనుగాక. ఆమెన్.